వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విస్తుగొల్పే ఘటనలు జరుగుతున్నాయి. ఆ కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదు. అసలు సూత్రధారుల దాకా దర్యాప్తు వెళ్ళనే లేదు. ఇది ఇంకా పొడిగించాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు ఇంకా ఇతర కోణాల్లో కూడా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒకవైపు బాధితురాలుగా ఉన్న సునీతారెడ్డి పదే పదే కోరుతూ ఉంటే, సిబిఐ నిన్న కోర్టుకు చెప్పేసింది దర్యాప్తు ముగిసింది, ఇంకా చేయడానికి ఏం లేదు అని. దాంతో సుప్రీంకోర్టు చెప్పేసింది మీరు ట్రయల్ స్టార్ట్ చేసేయండి, కింద కోర్టులో ట్రయల్ స్టార్ట్ చేసేయండి, ఇంకా దర్యాప్తు చేయడానికి ఏం లేదన్నప్పుడు ఇంకా దీన్ని దర్యాప్తు పొడిగించాలనే పిటిషన్కి వాల్యూ లేదని డిస్పోజ్ చేసేసింది సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ని. అంతేకాదు ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్తున్నాం కాబట్టి ఇక వాళ్ళ బెయిల్ రద్దు చేయాలి, అవినాష్ రెడ్డి అండ్ అదర్స్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్స్ను కూడా డిస్పోజ్ చేసేసింది కోర్టు. సో ఇక్కడ పాయింట్ ఏంటి, అసలు సుప్రీంకోర్టు ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నది, ఏ అంశాలపైన సిబిఐ దర్యాప్తు ముగిసిందని చెప్పింది, నెక్స్ట్ ఏం జరగబోతోంది, కింది కోర్టులో ట్రయల్ ఎప్పుడు మొదలవుతుంది, సునీతారెడ్డి వైపున ఉన్న లాయర్ల అంటే సునీతారెడ్డి గారి వెర్షన్ ఏంటి, ఇవి చాలా కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఇందులో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కానీ మనం అసలు కోర్టులో ఏం జరిగింది, కోర్టులో సునీతారెడ్డి ఏం చెప్పారు, సిబిఐ ఏం చెప్పింది, ఎందుకు కోర్టు ఆ రకమైన తీర్పును ప్రకటించింది అనేది ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. నిన్న కోర్టు చెప్పింది సరే, కోర్టు చెప్పిన దాన్ని మనము డిస్ప్యూట్ చేయడమో లేకపోతే డిఫర్ అవ్వడమో అది కాదు. కానీ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే కోర్టు అలా చెప్పింది కదా. ఏంటి సిబిఐ ఎందుకు దర్యాప్తు ముగిసింది ఇంకా అని ఎందుకు చెప్పినట్టు, అలాగే సునీత ఇంకా ఏం కోరుతున్నట్టు? వీకే సునీత గారి పోరాటం సుప్రీంకోర్టులో ముగిసిందనే చెప్పచ్చు. దాదాపు 4-5 ఏళ్ల పోరాటం సునీత సుప్రీంకోర్టు పోరాటం. ఎందుకంటే ఈ నెల మార్చి 15వ తేదీ 2019 మార్చి 15వ తేదీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై 7 ఏళ్లు కావస్తుంది. ఈ 7 ఏళ్లలో 2019లో ఆయన హత్యకు గురైతే 2020లో ఇది సిబిఐకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు ముందుకు నడవట్లేదు. తన అన్న, సీఎంగా ఉన్నటువంటి తన అన్న కూడా ఈ కేసు సిబిఐకి ఇవ్వాలంటూ దాఖలు చేసినటువంటి హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా విత్డ్రా చేసుకోవటం, తన అన్న సీఎంగా ఉండగా ఈ కేసులో తనకు న్యాయం జరగదనే ఉద్దేశంతో 2022లో సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఈ ఢిల్లీకి కానీ తెలంగాణకు కానీ మార్చాలని. సో 2022 నుంచి ఇప్పటి వరకు కూడా 2026 మార్చి 12వ తేదీ వరకు కూడా 11వ తేదీ వరకు, నిన్న 11 కాబట్టి 11వ తేదీ వరకు కూడా అనేక పర్యాయాలు సుప్రీంకోర్టు మెట్లు దిగటం చేశారు. సో ఆమె చేసినటువంటి పోరాటం వల్లనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కేసును ఇక్కడ ఉన్నటువంటి జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు మార్చడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణకు మార్చిన తర్వాత కూడా ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం అక్కడ జరుగుతున్నటువంటి జాప్యాన్ని కూడా నివారించాలి, త్వరితగతిన ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా అనేక పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఆ తర్వాత 2023లో ఏదైతే తొలిసమ్మ A5గా ఉన్నటువంటి శంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఫ్ దాఖలు చేసినటువంటి పిటిషన్లో అప్పుడు ఎంఆర్ షా తర్వాత చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు, ఎంఆర్ షా అయితే 6 నెలల్లోనే దీని యొక్క దర్యాప్తు పూర్తి చేయాలని సిబిఐకి ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అయితే మరో నెల గడువు పొడిగించింది. సో 2022 నుంచి కూడా 2026 మార్చి వరకు కూడా వేశారు. అంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. తర్వాత అరెస్టులు చేయటం, తర్వాత అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ఇది చేసిన తర్వాత వాళ్ళందరూ బెయిల్పై వచ్చారు. తర్వాత మళ్ళీ బెయిల్పై వచ్చిన తర్వాత అంటే ప్రతి స్టేజీలో కూడా తనకి అక్కడ ట్రయల్ కోర్టులో ఏదైనా ఒక చిన్న అన్యాయం జరిగినా, తనకు అనుకున్నట్టుగా జరగకపోయినా కూడా సునీత ఢిల్లీకి వచ్చి ఇక్కడ సుప్రీంకోర్టులో ప్రతి స్థాయిలో కూడా పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. సో ఆ పిటిషన్లు అన్నిటిని కూడా నిన్నటితో సుప్రీంకోర్టు డిస్పోజ్ చేసింది. అంటే అవినాష్ రెడ్డితో పాటు మిగతా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్లు అన్నీ చేశారు. అంతేకాకుండా సిబిఐ తదుపరి దర్యాప్తు చేయాలంటూ ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా
డిస్పోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే సిబిఐ ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం అంటూ ఏదైతే అవినాష్ రెడ్డి బెయిల్ని వ్యతిరేకించిన దశలో హైకోర్టులో ఇదే సిబిఐ చెప్పింది తదుపరి దర్యాప్తు కూడా అవసరం. ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నతో పాటు ఇటు ఇంకా కొంతమంది ఉన్నట్లుగా మనకు అనుమానం వస్తుంది. అప్పుడు ఉన్నటువంటి అంటే అప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, అప్పుడు ఎవరైతే అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతి రెడ్డి, వీళ్ళకి కూడా ఈ విషయాలు తెలుసు. కాబట్టి ఆ విషయాలను కూడా మనం ఎంక్వైరీ చేయాల్సింది. కాబట్టి ఈ కేసులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం కాబట్టి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదంటూ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే ఆ తర్వాత ప్రతి స్టేజ్లో కూడా దర్యాప్తు అవసరం లేదు, విచారణ అవసరం లేదు, తదుపరి దర్యాప్తు అవసరం లేదంటూ కూడా తర్వాత చెప్తూ వచ్చింది. అయితే అవినాష్ రెడ్డి బెయిల్ని వ్యతిరేకించింది కూడా సిబిఐ కూడా వ్యతిరేకించింది, ఇక్కడ సునీత వ్యతిరేకించారు. అయితే చివరిగా జరిగింది ఏంటంటే ఇక ఏదైనా తదుపరి ఇన్వెస్టిగేషన్ అవసరమా లేదా అంటూ ట్రయల్ కోర్టే తీర్చాలి అని చెప్పి సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ట్రయల్ కోర్టులో విచారణ జరిగినప్పుడు ఒక పరిమితంగా ట్రయల్ కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది, కొంతమందిని మాత్రం విచారించాలని. సో వాళ్ళందరినీ విచారించిన తర్వాత దర్యాప్తు ముగిసిందని చెప్పడం జరిగింది. అయితే ఆ దర్యాప్తు ముగిసిందని చెప్పినందువల్లే తదుపరి దర్యాప్తు అవసరం లేదని ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమన్నా దాన్ని కూడా సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్ తర్వాత ఈ బెయిల్ రద్దు కోరుతూ నిందితుల బెయిల్ అందరు రద్దు కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ ఇవన్నీ కూడా సుందరేష్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకు వచ్చింది. సో ఆయన అన్న మాట ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు సిబిఐ చెప్తున్నది ఏంటి అంటే సిబిఐ సుందరేష్ కూడా సిబిఐకి ఒక నెల రోజులు సమయం ఇచ్చి మీరు ఈ నెల రోజుల్లో చేయండి, ఇంకా మీరు కావాలంటే ఇంకా ఎక్కువ సమయం కూడా ఇస్తాం, తదుపరి దర్యాప్తు అవసరమా లేదా, ఇంకా ఏమైనా చేయాల్సినట్టు ఉన్నాయా, మీరు ఇంకా ఎవరినైనా విచారించాల్సి ఉంటే విచారించండి అని కూడా సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా సిబిఐ నెల రోజుల్లోనే చుట్టిపెట్టి మొత్తం మేమంతా దర్యాప్తు పూర్తి చేసాం, ఇంకెవరిని కూడా విచారించాల్సినటువంటి అవసరం లేదని సిబిఐ ఒక నోట్ని సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అందుకే నిన్న సుందరేష్ చెప్తూ ఇప్పుడు మీరు పిటిషన్లు వేస్తున్నారు విచారణ జరపాలని, లేకపోతే వాళ్ళు మీకు వేసిన వాటి పిటిషన్లకు వాళ్ళు వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తున్నారు, ఇట్లా పిటిషన్ల మీద పిటిషన్లు మీరు పిటిషన్లు వాళ్ళు పిటిషన్లు వేసుకుంటా పోతే ఈ పిటిషన్లు విచారించడానికే సరిపోద్ది. అసలు ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మీరు ట్రయల్ స్టార్ట్ చేయండి. కాబట్టి ఈ పిటిషన్లు అన్నింటినీ కూడా కొట్టేస్తున్నాం. సిబిఐ దర్యాప్తు సంస్థ కాబట్టి ఆ సిబిఐ చెప్తుంది మాకు ఇంకా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదు, దీంట్లో ఇక కోర్టులో విచారణ జరిపితే సరిపోతుందని సిబిఐ చెప్తుంది. కాబట్టి విచారణ సంస్థ ఆ సంస్థ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇక మేము ఇందులో ఇంకా బెయిల్ అంటే ఇక కస్టడీ ఈ పాయింట్ లో సిబిఐ ఎప్పుడైతే దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిందో, కోర్టు ఎప్పుడైతే ట్రయల్ కోర్టుకి వెళ్ళిన కింద కోర్టుకి వెళ్ళని అక్కడ ట్రయల్ స్టార్ట్ చేయండి అని కోర్టు చెప్పిందో అప్పుడు సునీతారెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆమె తరపు లాయర్ చేసిన అప్పీల్ కానీ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమంటారు వాళ్ళు? అదే సిబిఐ చెప్పింది ఇక ఇందులో ఎటువంటి విచారణ అవసరం లేదు అన్నప్పుడు ధర్మాసనం అభిప్రాయపడింది ఏంటంటే దర్యాప్తు సంస్థ ఇక విచారణ అవసరం లేదన్నది. కాబట్టి ఈ బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళందరి బెయిల్ కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బెయిల్ ఎప్పుడు రద్దు చేయాలంటే వాళ్ళ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అని దర్యాప్తు సంస్థ భావిస్తే వాళ్ళ బెయిల్ రద్దు చేయాలి. సో విచారణ పూర్తయింది కాబట్టి కస్టోడియల్ విచారణ కూడా అవసరం లేదు కాబట్టి వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పుడు సిద్ధార్థ లుత్రా సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా మాట్లాడుతూ అయితే ఈ కేసు ఇంకా పెండింగ్ అంటే మా రైట్స్ని మేము రిజర్వ్ చేసుకుంటున్నాం, మీ ఏదైతే కింద కోర్టులో 206 ప్రకారం దాఖలైన పిటిషన్లు అంటే డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. ఆ తర్వాత కూడా మా యొక్క రైట్స్ ఏదైతే లీగల్ రైట్స్ ఉన్నాయో వాటిని కూడా మేము వీడవకుండా ఈ కేసును మళ్ళీ హైకోర్టులో కూడా చేసుకోవచ్చు అన్నారు. సో మీరు మీ లీగల్ రెమెడీస్ అన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు, మీరు కావాలంటే హైకోర్టులో కూడా మీరు చేసుకోవచ్చు. ఒక్క మాట ఇంకా చేయాలి అని అడుగుతున్న సునీతారెడ్డి గారి కోరిక ఏంటి, అసలు ఆవిడ వ్యూ ఏంటి, ఎందుకు ఇంకా దర్యాప్తు చేయాలని ఆమె పదే 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 కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు, ఏంటి ఆవిడ అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా? లాయర్ ద్వారా చెప్పారా కోర్టులో?
ఖచ్చితంగా ఇప్పుడు సునీతారెడ్డి గారికి ఈ అనుమానం రావటం కానీ ఎందుకు తదుపరి దర్యాప్తు ఆమె కోరారు అంటే సిబిఐ వేసినటువంటి పిటిషన్ ద్వారానే ఆ అనుమానాలు ఆమెకు వచ్చాయి. ఎందుకంటే సిబిఐ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో దాఖలు చేసినటువంటి ఆ యొక్క పిటిషన్లో ఐఏలో ఇది ఇంకా విస్తృతంగా ఉంది, కుట్ర కోణం ఇంకా ఎక్కువగా ఉంది, ఈ యొక్క హత్యలో ఇంకా ఎక్కువ మంది పాలు పంచుకున్నట్టుగా మాకు అనుమానాలు వస్తున్నాయి. అప్పుడే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఆంధ్రజ్యోతిలో మన ఎండి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఆర్టికల్స్ అప్పుడు మనం చూసాం. ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి అజయ్ కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉదయాన్నే సమావేశం అయ్యారు. ఆ తర్వాత అజయ్ కలాం రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి బాబాయ్ చనిపోయారని చెప్పారు. సో అప్పుడు ఏకుజామునే ఆ యొక్క నిర్ణయం ఆయనకి ఎట్లా తెలిసింది అంటే బయటికి పొక్కకు ముందు అంటే గుండెపోటుని ఇప్పుడు ప్రచారం చేశారు, కానీ అది గుండెపోటు కాదు. అయినప్పటికీ కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డికి ఎట్లా తెలిసింది, ఇదంతా కూడా మళ్ళీ సిబిఐకి అనుమానాలు వచ్చాయి. సో ఇది ఇంకా కొంతమంది ఈ కుట్ర కోణంలో ఉన్నారు, ఈ కుట్రలో ఉన్నారు, పాలు పంచుకున్నారన్న అనుమానాలు వచ్చిన నేపథ్యంలోనే ఇది విస్తృతంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని. సో అప్పుడు చెప్పినటువంటి సిబిఐ మళ్ళీ ఎలా మాట మారుస్తుంది అన్నదే సునీత జీర్ణించుకోలేనటువంటి అంశం. సో అప్పుడు సిబిఐ చెప్తుంది దర్యాప్తు చేయాలని, ఆ తర్వాత దాఖలు చేసినటువంటి పిటిషన్లోనేమో వద్దు, అవసరం లేదు, ఇక మేము దర్యాప్తు చేసే ఎవరు ప్రస్తావన లేదు, ఎవరు ఇది లేదు, ఎవరి హస్తం లేదని ఎట్లా చెప్తుంది అన్నది సునీత ప్రతిసారి చేసే వాదన. ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డి ఫాదర్తో పాటు మిగతా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే ఈ కేసు పరిమితం అవుతుంది. ఆ పరిమితం అయిన తర్వాత అంటే ఈ 4 నెలల్లో ఈ 206 కింద దాఖలైన సెక్షన్ కింద దాఖలైనటువంటి పిటిషన్లు ఏమన్నాయో అవి డిస్పోజ్ చేసి ఆ తర్వాత ట్రయల్ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ కనుక ట్రయల్ కోర్టులో ఏవైనా విచారణలో ఇంకా తనకు న్యాయం జరగలేదని కనుక భావిస్తే తను హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇది చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టులో సునీత పోరాటం అయితే నిన్నటితో ముగిసిందనే చెప్పొచ్చు. వీకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, ఆ అప్డేట్స్ ఇచ్చినందుకు. చూద్దాం ఈ కేసుకు సంబంధించి సరిగ్గా ఇంకొక 3 రోజులు, మార్చి 15 వస్తే 7 years కంప్లీట్ అవుతాయి. ఈ హత్య జరిగి, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 7 ఏళ్ళు పూర్తవుతాయి. 7 ఏళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత సిబిఐ ఇక దర్యాప్తు అవసరం లేదు అని కోర్టులో చెప్పింది. కింద కోర్టులోకి వెళ్ళి ట్రయల్ స్టార్ట్ చేసేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ 7 ఏళ్ల దర్యాప్తులో కొండను తవ్వారు, దేన్ని పట్టారు? చంపింది మేమే అని చెప్పిన వాళ్ళని పట్టుకున్నారు, చంపింది మేమే అని చెప్పిన వాళ్ళు మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పిన వాళ్ళని పట్టుకున్నారు. అంతకు మించిన సూత్రధారుల్ని, ఈ హత్య వెనుక ఉన్న అసలు కారకుల్ని ఎవరినైనా సిబిఐ పట్టుకుందా అనేది ఒక పెద్ద ప్రశ్న, $1 million క్వశ్చన్. ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఒక్కరోజు కూడా జైల్లో లేడు ఆయన, ఒక్కరోజు కూడా. జస్ట్ కోర్టులోనే అక్కడికక్కడే అరెస్ట్, అక్కడే మళ్ళీ ఇది వచ్చింది కాబట్టి, బెయిల్ వచ్చింది కాబట్టి అక్కడికక్కడే జస్ట్ కోర్టు ప్రెమిసెస్లోనే అయిపోయింది. అంటే ఆయన ఒకరోజన్నా జైల్లో ఎందుకు పెట్టలేదు అనేది ఇక్కడ విషయం కాదు. అసలు విచారణ జరిగిన తీరు కానీ, దర్యాప్తు జరిగిన తీరు కానీ ఎలా సాగింది, సిబిఐనే తరిమి కొట్టే అంత ఘనత, అంత దమ్ము ఈ నిందితులకు ఎలా వచ్చింది? నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, నేరస్తులు అనడల్లా, ఈ నిందితులకు ఎలా వచ్చింది? తరిమి కొట్టారు కదా. మరి సిబిఐ కొంతన్నా అంటే మనుషులకు ఉన్నట్టు ఆ సిబిఐ కూడా ఉండాలిగా. ఒక దర్యాప్తు సంస్థ, దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐని తరిమి కొడితే ఆ సంస్థను నడిపే అధికారులు కానీ, ఆ సంస్థను నడిపే మంత్రిత్వ శాఖలు కానీ, ఆ సంస్థకు సంబంధించిన మొత్తం వ్యవస్థ కానీ
దాన్ని సీరియస్గా తీసుకోరా? ఎవరు సిబిఐనే తరిమి కొట్టిన వాళ్ళు, తరిమి కొట్టిన వాళ్ళ వెనకున్నది ఎవరు? అత్యున్నతమైన దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులని లోకల్ పోలీసులే తరిమి కొట్టారు అని అంటే ఆ లోకల్ పోలీసులను నడిపిందెవరు? నడిపించిందెవరు? సిబిఐ మీదే కేసు పెట్టిందెవరు? పెట్టించిందెవరు? సిబిఐనే మీరు కనుక ఇక్కడ ఉంటే చంపేస్తామని బెదిరించిన వ్యక్తి ఎవరు? బెదిరించిన వ్యక్తిని వెనక ఉన్నదెవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ శేష ప్రశ్నలుగా మిగిలిపోతే, సస్పెన్స్ థ్రిల్లర్గా మిగిలిపోతే దర్యాప్తు ఎలా ముగిసినట్టు? సిబిఐ ఎలా ముగించింది దర్యాప్తుని? కోర్టు ఓకే, కోర్టు సిబిఐ దర్యాప్తు సంస్థ అయిపోయింది, ముగిసింది అన్న తర్వాత ఓకే ట్రయల్ స్టార్ట్ చేసుకోమని చెప్తుంది కోర్టు. కానీ దర్యాప్తు సంస్థకున్న సెన్సిబిలిటీ వేరు కదా. దర్యాప్తు సంస్థ ఏ రకంగా చెప్తుంది దర్యాప్తు ముగిసిందని? నీ ఉనికినే ప్రశ్నించింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిబిఐ ఉనికిని హైదరాబాద్ నుంచి కర్నూలు సరిహద్దుల్లోనే సిబిఐని ఆపేస్తే సిబిఐకి ఆ మాత్రం పౌరుషం ఉండక్కర్లేదా? ఎవరు దీన్ని ఎవరు సిబిఐని అడ్డుకున్నారు? అక్కడ 1000 మంది పోలీసులు కాపలా కాసి సిబిఐని రాకుండా చేశారు అంటే ఆ పోలీసులు నడిపిన వ్యక్తి ఎవరు? ఆ శక్తి ఎవరు? సిబిఐ వెలికి తీయాల్సిన అవసరం లేదా? ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడి కోసం, ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడు హత్య కేసు, ఆయన ఎంపీ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, ఆఫ్టర్ ఆల్ హత్య కేసులో ఒక నిందితుడిని టచ్ చేయలేకపోయింది సిబిఐ. ఇది ఎంత షేమ్ఫుల్ వ్యవహారం ఇది సిబిఐ తరపుగా ఆలోచిస్తే. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. దర్యాప్తు ఎలా ముగుస్తుంది? అన్నిటికీ మించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేతులని ఇంత పొడుపు కొత్త కొడవలి పెట్టి, కత్తి పెట్టి, నారాసుర రక్త చరిత్రాన్ని పోస్టర్లు వేసుకుని ఎలక్షన్ల ముందు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మరి అదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఈ పరిస్థితుల్లో సిబిఐ ఎలా చెప్తుంది దర్యాప్తు ముగిసిందని? చాలా 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 శేష ప్రశ్నలు ఉన్నాయి. చాలా ప్రజల్లో చర్చ జరుగుతున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీటి మీద మనతో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు కందారపు మురళి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మురళి గారు నమస్తే అండి. నమస్కారం. సునీత గారి పోరాటం కోర్టులో ముగిసింది. ఎందుకంటే సిబిఐ ఇక చేయడానికి ఏం లేదు, దర్యాప్తు ముగిసింది అని చెప్పడం వల్ల. ఈ సిబిఐ చెప్పిన దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ నమస్కారం. మీకు ప్యానల్ లో ఉన్నటువంటి మిత్రులకి, వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తాను. నమస్తే సార్. వాస్తవంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య, దాని తదనంతర పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా అయిన విషయం మన అందరి దృష్టిలో కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని వెనక ఏదో పెద్ద కారణాలు ఉన్నాయి, ఆ కారణాలన్నింటినీ కూడా వెలికి తీస్తారు, వాళ్ళందరినీ కూడా చూడొచ్చు అన్నటువంటి అభిప్రాయంతో జనం అందరూ కూడా ఉన్నారు. గతంలో అంత ప్రాపర్ గా జరగలేదు అన్నటువంటి చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇదే సిబిఐ స్వయంగా చెప్పింది, ఇంకా కూడా విచారణ చేయడానికి మా దగ్గర ఇంకా వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని విచారణ చేయాలి, ఈ విచారణ ముగిసిపోలేదు కాబట్టి దీన్ని విస్తృతం కూడా చేయాలని చెప్పి గతంలో చెప్పింది. చెప్పిన తర్వాత చాలా పెద్ద ఎత్తున అరెస్టులు చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. ఆ విషయాలన్నీ కూడా ఇంత మునుపు కృష్ణ గారు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ఆ విషయాలన్నీ ప్రస్తావన చేశారు. ఇక్కడ ఒకటే ఒక విషయం, ఆ రోజు అట్లా మాట్లాడినటువంటి సిబిఐ ఈ రోజు పూర్తిగా దాదాపు విచారణ పూర్తి అయిపోయింది, ఇంకెవరూ నిందితులు లేరు, సాక్షులతో విచారణ అయిపోయింది, దర్యాప్తు పూర్తి అయిపోయింది, ఇక ఏ రకమైనటువంటి అవసరాలు ఏమీ లేవు అని చెప్పి 3వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసి కొత్త నిందితులు లేరు, ఇంకేమి ఆధారాలు లభించలేదు, దర్యాప్తు టోటల్ గా పూర్తయింది అని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి తర్వాతనే
సుప్రీంకోర్టు సునీత్ గారు వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్లు అన్నింటిని కూడా కొట్టేసింది. అదే మాదిరి సిబిఐ పిటిషన్లు కూడా తిరస్కరణ చేసింది. దర్యాప్తు పూర్తయిందని చెప్పి సిబిఐ చెప్పిన కారణాలు ఇచ్చారు. ట్రయల్ కోర్టు సెక్షన్ 207 కింద అన్ని పిటిషన్ల మీద మీరు విచారణ ముగించి తీర్పు కూడా ఇచ్చేయండి అని చెప్పి సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇక్కడ ఆ రోజున సిబిఐ అట్లా ఎందుకు మాట్లాడింది, ఈ రోజు సిబిఐ ఏ రకమైనటువంటి అవసరాలు లేవు అని చెప్పి ఎందుకు ప్రకటన చేసింది అనేదానికి పెద్ద దీని మీద ఏమి అంత లోతైనటువంటి పరిజ్ఞానంతో పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకోవడం. ఏ కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఈడీ గాని సిబిఐ గాని లేదా ఇతరత్ర రాజ్యాంగ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకి ఎవరి మీద దయగలిగితే వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించే సాధనాలుగా ఇవి మారిపోయినాయని చెప్పి వివిధ రాష్ట్రాల్లో అనుభవాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఈ దఫా ప్రత్యేకంగా సిబిఐకి అట్లాంటి దయ ఏమన్నా కలిగిందా అన్నటువంటిది ఇక్కడ కీలకమైనది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసిన తర్వాత దీని మీద వ్యాఖ్యానాలు చేయడము చర్చలు చేయడం అనేది అంత సమంజసం కూడా కాదు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పేసింది. దానికి బేసిస్ ఏంటంటే సిబిఐ ఇచ్చినటువంటి వివరాలే. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఒక ఇద్దరు ముఖ్యమంత్రులకి, ఒక ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, ఇంకొక ముఖ్యమంత్రికి స్వయంగా బాబాయి, మాజీ మంత్రి, ఒక దీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఒక రకంగా అజాత శత్రువు లాగా వ్యవహరించినటువంటి మనిషి, ఎంపీగా కూడా పనిచేసినటువంటి మనిషి, అన్ని రకాలుగా అభిమానం కలిగినటువంటి మనిషి అత్యంత దారుణంగా అమానుషమైనటువంటి పద్ధతిలో చంపేస్తే కనీసం ఆ నిందితుల్ని ఐడెంటిఫై చేయడానికో లేదా విచారణ జరపడానికో లేదా వాళ్ళని శిక్ష వేయడానికి కూడా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి మనిషి, రాష్ట్రంలో ఒక మంత్రిగా కూడా పనిచేసినటువంటి మనిషి చచ్చిపోతే 7 ఏళ్ల పాటు, అది కూడా పెద్ద పోరాటం, వాళ్ళ కుమార్తె సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఎన్ని, మొదట స్థానిక పోలీసులు, ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము, రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ తో సిబిఐ దర్యాప్తు, చాలా కథలు పడ్డారు. 1-2 కాదు కదా, ఈ 7 ఏళ్లలో ఎన్ని రకాల ఒక సీరియల్ మాదిరి మనం అంతా కూడా చూసాం రాష్ట్ర ప్రజానికి. అంటే ఇదే ఒక సామాన్యుడికైతే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని అసలు మెయిన్ క్వశ్చన్ అక్కడే వస్తుందండి. ఒక పొలిటీషియన్ లేదా కొంతమంది పొలిటీషియన్స్ ని దర్యాప్తు చేయడానికి ఇక లేదు అని చెప్పే సిబిఐ ఒక సామాన్యుడైన నేరస్తుడు, ఒక పేదవాడో లేకపోతే ఇంకొకడు అయి ఉంటే ఎలా ఉండేది అనేది. ఒక్క నిమిషం మురళి గారు, విద్యాసాగర్ గారు, సిబిఐ దర్యాప్తు ముగిసిందిక అని చెప్పిన దాని మీద ఒక అడ్వకేట్ గా కూడా ఉన్న మీరు ఈ విశ్లేషణ ఏంటి, దీని మీద మీరు ఏం చెప్తారు? ముగిసిందా? గుడ్ ఈవినింగ్ మీకు, అట్లాగే తోటి మిత్రులిద్దరికీ కూడా. నా దృష్టిలో అయితే లేదు ఇది. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం కూర్చున్న నలుగురికి కూడా కీన్ అబ్జర్వేషన్ ఉంది ఈ కేసు మీద. ఎవరు అడిగినా చెప్తారు ఈ కేసులో విచారణ ముగియలేదు అని. కానీ విచారణ సంస్థకి ఈ విషయంలో ముగిసిపోయినట్టు వాళ్ళకి అనిపించింది. లిటరలీ ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇది చదివినప్పుడు విన్నప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయాను. సుప్రీంకోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదు అని చెప్పటం అన్నదే పెద్ద బూత్ కింద నేను తీసుకుంటాను. ఎందుకంటే ఒకవైపు సునీత గారు ఆవిడ ఒక క్వశ్చన్ తయారు చేసుకొని దాదాపు ఒక 32 డౌట్స్ ఆమె సుప్రీంకోర్టులో అడిషనల్ గా అఫిడవిట్ తోటి ఫైల్ చేసి ఈ రకమైనటువంటి అనుమానాల మీద కూడా విచారణ జరపాలని అన్నప్పుడు జరపాల్సిన అవసరం లేదు, అంత అవసరం లేదు అని చెప్పడం అన్నది నాకు తెలిసినంత వరకు వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ లో విన్నటువంటి విషయం. ఎప్పుడో 1970లో ఒకసారి, 1980లో ఒకసారి విన్నాను తప్ప ఇది ఇప్పుడు ఈ రకంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఈ రకంగా వినబడింది నేను వింటున్నానంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. దానికి మనం సునీత గారికి సాలిడరీస్ చెప్పుకోవడం తప్ప ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు ఈ కేసులో. ఇంకా కేసు ఇస్ గాన్, కేసు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరినైతే కేసులో అక్యూజ్ గా చూపించారో వీళ్ళని మళ్ళా నేరం చూసేట్టు నిరూపించాలా, అది సునీత గారికి ఇంకో పెద్ద టాస్క్. ఇంత దూరం తీసుకురావడం ఒక విషయం అయితే
ప్రాసిక్యూషన్ వాటిని ప్రూవ్ చేపించుకోవాల్సిన బాధ్యత సునీత గారు. జీవితకాల పోరాటం అయిపోయి పోరాటం అనేది. ట్రయల్ కోర్టు, సో హైకోర్టు, అపీల్స్, ఇక వాళ్ళకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంది కదా ఈ క్రిమినల్స్ కొంతమందికి. డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం, డిలే చేయటం, ఏదో రకంగా దాన్ని మసిపూసి మారేడుకాయ చేయటం, దాన్ని తీసుకొని గంగలో కలిపేయటం. నిజంగా సర్ప్రైజ్ అండి వెంకటకృష్ణ గారు. ఈ కేసు నేను ఈ రకమైనటువంటి వార్త వినాల్సి వస్తుంది ఖచ్చితంగా అనుకోవాలి. సునీత గారికి 100% న్యాయం జరుగుతుంది ఆడబిడ్డకు అనుకున్నాను నేను. కానీ నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ ఆ కేసులో వస్తుందని చెప్పి నేనైతే వినలా, అనుకోలే. సారీ, ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారికి, ఆవిడ కూతురు సునీత గారికి తప్ప మిగతా అందరికీ న్యాయం జరిగింది ఈ కేసులో. అందరికీ పెద్ద రిలీఫ్ వచ్చింది. మొట్టమొదటిగా రిలీఫ్ పొందింది మేము నిందలు వేసుకున్న వాళ్ళం మేము కదా, నారాసు రక్త చరిత్ర అనే పేరు మీద. మీరు కాదు అని డేవన్నే చెప్పింది సిబిఐ. ఒకవేళ సిబిఐ గనక సునీత గారి పిటిషన్ కనుక వేయకపోయిండా ఉండింటే హైకోర్టులో, సిబిఐ గనక ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు గనక ఏమాత్రం తేడా చేస్తుంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీటెక్ రవి గారు, లేకపోతే ఆనారెడ్డి గారు, లేకపోతే ఇంకోరు మొత్తం అందరినీ తీసుకోపోయి దొంగసాలు సృష్టించి మేమంతా మా పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది జైలులో ఉండి కోర్టు చుట్టూ తిప్పుకోవడం. ఆ రకంగా మాకు రిలీఫ్ వచ్చింది. కొంతమంది దీంట్లో అప్రూవల్ గా మారిపోయి వాళ్ళ కొద్దిగా రిలీఫ్ వచ్చేసింది. కొంతమంది ఎవరైతే మనం లోకం అనుకుంటున్నట్టు ఎవరైతే వెనకాలండి దీని వెనకాల బలంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు లేకుండా జరగదు అని ఎవరైతే లోకం నమ్ముతోందో ఈ రోజు వాళ్ళకు కూడా రిలీఫ్ వచ్చేసింది. అంటే ఇక్కడ అందరికీ న్యాయం జరిగిపోయింది. రిలీఫ్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, రావాల్సిన వాళ్ళకి వచ్చిందా లేదా, అసలు ఎంట్రీ లేకుండానే రిలీఫ్ వచ్చేసిన వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు? ఇది చాలా నిజంగా వెంకటకృష్ణ గారు వాడు చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలన్నా పోరాటం చేసిన వ్యక్తికి వాళ్ళిద్దరికి తప్ప మిగతా అందరికీ కేసులో న్యాయం జరిగిందంటున్నా నేను. అవును, ఇది మహాపాతకం. ఇది చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఘోషిస్తుంది. ఏది మన సిస్టమ్ లో ఉన్నటువంటి వ్యవహారాన్ని చూసి ఘోషిస్తుంది. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఫ్రమ్ ద సిబిఐ యాజ్ వెల్ యాజ్ ద సుప్రీం కోర్ట్. అదే ఎందుకు సిబిఐ ఈ రకమైన కామెంట్ చేయాల్సి వచ్చింది అనే దాంతో పాటు ఏ కారణాలలో సిబిఐ దర్యాప్తు ముగియలేదు అని ప్రజలు భావిస్తున్నారు, ఏ అంశాల్లో సిబిఐ దర్యాప్తు ఆగిపోయింది, అలా ఆగిపోయినా కూడా ఎందుకు ముగిసిందని అంటున్నారు, ప్రజల్లో ఏం చర్చ జరుగుతోంది, ఈ అంశం మీద ఇంకొంచెం డీప్ గా మాట్లాడదా కృష్ణకాంత్? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముగిసింది అనుకోవచ్చా? ముగిసినట్టు అనిపిస్తుందా జరిగిన పరిణామాలన్నీ చూస్తే? సార్, వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకు నమస్కారం. నమస్తే అండి సార్. ఇది ఈ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఇవాళ రోజు అంటే వైఎస్ సునీత గారు ఏదైతే పాపం ఆవిడ ఒక 7 ఏళ్ల సుభిక్షమైన పోరాటం చేశారో, ఆ పోరాటానికి అనుగుణంగా సిబిఐ వారు కూడా ఎప్పటికప్పుడు సరే అవి యాక్సెప్ట్ చేసి ఎప్పటికప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఇప్పటికి 3 ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడం జరిగింది సార్. సెకండ్ ఛార్జ్ షీట్లో మనం చూసుకుంటే ఇప్పటివరకు అసలు ఇందులో అక్యూజ్ లిస్ట్ చూస్తే A1 to A8 ఎవరు? అవినాష్ రెడ్డి. సో 8 అక్యూజ్ లిస్ట్ పెట్టారు. సెకండ్ ఛార్జ్ షీట్ అప్పుడు చూసినప్పుడైతే ఈ A9, A10 అంటే MV కృష్ణారెడ్డి అండ్ వై ప్రకాష్ని కూడా పెడతాం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ థర్డ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఇప్పుడు ఫైల్ చేశారో దాంట్లో మాత్రం వీళ్ళిద్దరిని A9, A10 వీళ్ళని అక్యూజ్డ్ కింద కంటే సస్పెక్ట్స్ కమ్ విట్నెస్ల కింద పెడదాము, ఎందుకంటే వీళ్ళ మీద డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకట్లేదు, ఎంతైనా కొరాబరేటివ్ ఎవిడెన్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. సో వీళ్ళని విట్నెస్ కింద పెట్టి వీళ్ళని సమాన్ చేసి విట్నెస్ కింద కూడా క్రాస్ ఎగ్జామిన్ చేద్దామని చెప్పి మొత్తానికైతే అసలు దర్యాప్తు ముందుకు వెళ్ళలేదు. ఇన్నిసార్లు ఆమె పాపం కష్టపడినా కూడా అంటే లేదు సార్. సిబిఐ లాస్ట్లో ఇప్పుడు సెకండ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో A9, A10 పెట్టింది, ఇప్పుడు ఎక్స్ట్రా అదనపు ఇద్దరిని యాడ్ చేసింది. బట్ ఈ థర్డ్ సప్లిమెంటరీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇది సరిపోదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఇది ఇద్దరు ఉన్నారు మనకి ఇక్కడ, వీళ్ళిద్దరూ ఎవరైతే అర్జున్ రెడ్డి అండ్ కిరణ్ యాదవ్ అని ఉన్నారు, వీళ్ళ గురించి ప్రధానంగా ఈ థర్డ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసామని సునీతారెడ్డి గారు ఇది అడిగారు. వీళ్ళిద్దరు కాల్ రికార్డ్స్ తీయండి, ఇక్కడ ఖచ్చితంగా అర్ధరాత్రి పూట వీళ్ళ యొక్క
కాల్స్ వెళ్ళాయి. కొద్దిగా వీళ్ళు ప్రధాన నిందితులు, వీళ్ళు కూడా ఇందులో డైరెక్ట్ గా అవినాష్ రెడ్డికి బాగా క్లోజ్ అసోసియేట్స్. వీళ్ళు చూడండి అంటే సిబిఐ ఇనిషియల్ గా ఏం చేసింది, సరే చూద్దామని చెప్పి వీళ్ళకి సస్పిషియస్ మెసేజెస్ కింద ఉన్నాయని చెప్పి ఆ దర్యాప్తు చూసినప్పుడు 1:42 AM కి నిజంగానే సస్పిషియస్ మెసేజెస్ వీళ్ళిద్దరి మధ్య మెసేజ్లు ఉన్నాయి. సో ఇదేదో డౌట్ఫుల్ గా ఉందని చెప్పి ఇనిషియల్ వీళ్ళని కూడా తీసుకొని వీళ్ళని విచారించడం జరిగింది. అవన్నీ అయ్యింది. కానీ తర్వాత అక్కడ ఇవన్నీ దేని బేసిస్ మీద ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ సార్ మనకి ఇవన్నీ ఇంటర్నేషనల్ వాట్సాప్ మెసేజెస్ కానీ గూగుల్ టేక్అవుట్స్ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ప్రకారం నడుస్తుంది, అంటే వరల్డ్ యూనివర్సల్ టైం ప్రకారం నడుస్తాయి. సో ఇనిషియల్గా వీళ్ళు చూసింది ఏంటంటే యూటీసీ టైం ప్రకారం, అంటే యూటీసీ టైం ప్రకారానికి మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి 5.5 hours డిఫరెన్స్ ఉంటుంది. సో ఇనిషియల్గా వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు ఇనిషియల్గా ఏమనుకున్నారు, ఇది అర్ధరాత్రి 1:42కి మెసేజెస్ వెళ్ళని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఐఎస్టీకి కన్వర్ట్ చేస్తే మార్నింగ్ 7:12 AM కి తెలుస్తున్నాయి వీళ్ళ మెసేజెస్ వెళ్ళినట్టు. అప్పటికే ప్రపంచం మొత్తానికి ఆయన మర్డర్ అయినట్టు తెలిసిపోయింది, ఒఫీషియల్గా తెలిసిపోయింది. సో ఇట్లాంటి ఎవిడెన్సెస్ అన్ని దొరకట్లేదు. ప్రతిసారి ఇట్లా ఒక చోట మనకు ఒక ఏదో చిక్కుముడి విడదీసాం అనుకునే టైం వల్ల మళ్ళీ ఇలాంటి ప్రధానమైన డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరకట్లేదు మనకి, అన్ని కొరోబరేట్ ఎవిడెన్సెస్ మీదనే నడుస్తుంది కేసు అంతా. సో అందుకనే ఇంకా ఫర్దర్గా ఇంకేం లేవండి, వీళ్ళు ఇచ్చిన ప్రకారం అన్ని విధాలుగా చేసాం మేము, డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరకలేదు. సో థర్డ్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో మాత్రం అదనంగా కొత్త వాళ్ళని చేర్చడానికి ఏం లేదు, ఈ పాత అక్యూజ్ చెప్పారు. ఎగ్జాంపుల్ మన ఇద్దరు ఇక్కడ ఉన్నాం, నా చేతిలో ఒక ఫోన్ ఉంది, మీ చేతిలో ఒక ఫోన్ ఉంది, అది మర్చిపోయింది, అది ఐఫోనా లేకపోతే గూగుల్ ఆండ్రాయిడా మర్చిపోదాం. మనం ఇద్దరం ఇండియాలోనే ఉన్నాం. సపోజ్ మనం పులివెందుల్లో ఉన్నాం ఇప్పుడు కదా, పులివెందుల్లో సాగర్ ఆగండి తొందర ఎందుకు, ఆవేశం ఎందుకు? మన ఇద్దరం పులివెందుల్లో ఉందాం అనుకుందాం. మన ఫోన్లు మనం ఫార్మాట్ చేసుకున్నప్పుడు, ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు అన్నీ ఏమని చేసుకుంటాం, కంట్రీ అంటే ఏది చేసుకుంటాం, ఇండియానే చేసుకుంటాం కదా. డౌన్లోడ్ యాప్స్ కానీ అన్ని కూడా ఇండియానే చేసుకుంటాం కదా. ఇంకా యూఎస్టీ లేకపోతే బిఎస్టీ జిఎస్టీ ఇవన్నీ ఎందుకు వస్తాయండి? సింపుల్ లాజిక్. నేను చెప్పేది ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైంలోనే ఉంటాం, ఢిల్లీ టైంలోనే చెన్నై టైంలోనే ఉంటాం మనం కదా. ఈ కాకంబుల్ స్టోరీస్ ఇవన్నీ మీరు కాదు, ఐఎమ్ సారీ. ఒకవేళ సిబిఐ కనుక యూఎస్టీ అది ఇదని ఏమన్నా చెబితే బుల్షిట్ ఒక రకంగా, ఐఎమ్ సారీ ఈ పదం వాడకూడదేమో, జనం నవ్వుకుంటారు ఇలాంటివన్నీ చెబుతూ ఉంటే. అంటే లేదు సార్, నేనేమంటారా అంటే యూటీసీ టైం అనేది మొత్తం యూనివర్సల్ గా అందరూ యాక్సెప్ట్ చేసే టైం. వీళ్ళు ఇనిషియల్ గా అక్కడ ఒక తప్పిదం జరిగింది, మెసేజ్ ఏ టైంకి వెళ్ళినాయి అన్నది. ఇప్పుడు వాట్సాప్ అనేది వీళ్ళు చూసేది ఏంటి, ఇప్పుడు సిబిఐ వాళ్ళ ఫోన్లను అదుపులో తీసుకుని చూడలేదు మెసేజ్లు, జనరల్ మెసేజ్ ఎట్లా వెళ్ళినాయి అన్నది వాళ్ళు వాట్సాప్ని అప్రోచ్ అవడము, వాట్సాప్ నుంచి మెసేజ్ చేయడము చూసారు వీళ్ళు. ఏ టైంకి ఏ మెసేజ్ వెళ్ళినాయి, మొత్తం మెసేజ్ కూడా చదవలేదు, సస్పిషియస్ మెసేజ్ కొన్ని వెళ్ళినాయి, అవి చదివి అవి ఏ టైంకి వెళ్ళాయని వాట్సాప్ వాళ్ళు ఇచ్చిన ఆ టైమింగ్ ప్రకారం మీరు కన్సిడర్ చేశారు. నాట్ టేకెన్ ఫ్రమ్ ద అక్యూజ్డ్ దెమ్సెల్వ్స్. దానికి మళ్ళీ కోర్టులో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళ ఫోన్లో అవి తీసుకోవాలంటే అప్లికేషన్ వాళ్ళు డైరెక్ట్ గా వాట్సాప్ ని అడిగి అక్కడి నుంచి తీసుకున్నారు కదా, అందరూ తీసుకున్నారు. బట్ అదే చెప్తున్నాను సార్, వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా వాట్సాప్ నుంచి ఏదైతే మెసేజ్ చేసుకున్నారో వీళ్ళిద్దరిది నేను చెప్తున్నాను. మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అప్పుడు వీళ్ళిద్దరు సంగతి కిరణ్ యాదవ్ అండ్ అర్జున్ రెడ్డిది మాత్రం వాట్సాప్ ఏదైతే చూసారో అది చూస్తే మన ఇండియన్ స్టాండర్డ్ టైం 7:12కి వెళ్ళినాయి మెసేజెస్. అవి ఆవిడ పెట్టిన దానికి వీళ్ళకి ఎవిడెన్స్ లేవు, అప్పటికే మరి వెళ్ళిపోయినాయి కదా, బట్టబయలు అయిపోయింది కదా మర్డరు. సో సస్పిషియస్ మెసేజ్ కింద వీటిని పరిగణించి మళ్ళీ వీళ్ళని ఇందులో పెట్టలేము అక్యూజ్డ్ కింద అని చెప్పి వీళ్ళని పెట్టకపోవడం జరిగింది. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ సార్, అది నేను చెప్తుంది అదే. అంటే ఇప్పుడు సార్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఎనీ క్రిమినల్ కేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ 24 to 48 hours ఈస్ వెరీ క్రూషియల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మర్డర్ జరిగిన, ఒక క్రైమ్ జరిగిన, క్రైమ్ సీన్ ఫస్ట్ 24 to 48 hours ఈస్ వెరీ క్రూషియల్. ఇక్కడ ఏం జరిగింది, ఈ 24 to 48 hours లో ఆ క్రైమ్ సీన్ మొత్తం కంటామినేట్ అయిపోయింది. మనకు తెలుసు గత ప్రభుత్వంలో అప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ గుండెపోటు అన్నారు, దాని తర్వాత రకరకాల కథనాలు చెప్పారు. లాస్ట్కి సునీత గారు వచ్చి చూసి ఆవిడ బీయింగ్ హర్సెల్ఫ్ ఏ ఫిజిషియన్, షీ హర్సెల్ఫ్ ఇస్ ఎ డాక్టర్, చూడగానే శవం ఏంటి తేడాగా ఉంది, దెబ్బలు తగులుతున్నాయి, కనబడుతున్నాయి, అవి కనబడుతుంది, చాలా తేడాగా ఉందని చెప్పి అప్పటికే ఆయన మమ్మిఫై చేశారు ఒక విధంగా. దేవనేంద్ర రెడ్డి గారిని చూసి మొత్తం అంతా కట్టేసి బ్యాండేజ్లు పెట్టేశారు, మమ్మీలాగా పడుకోబెట్టారు. ఆవిడ డౌట్ వచ్చి గుండెపోటుతో చనిపోయిన వ్యక్తికి ఇంత చేయాల్సిన అవసరం తీయండి అని చెప్పి డౌట్లు పెట్టి తీస్తే లాస్ట్కి ఇది భద్రం తేలింది. సో ఇదంతా అయ్యేసరికి మార్నింగ్ ఒక 6 o'clock ఆ టైంలో తెలిసింది మొత్తానికి. అప్పుడు మళ్ళీ అంతకుముందు వరకు గుండెపోటు అన్నారు, దాని తర్వాత ఇది బట్టబయలు అయ్యేసరికి ఇంకా లేదు మర్డర్ జరిగిందని చెప్పి ఇంకా అప్పుడున్న అపోజిషన్ పార్టీ వైసీపీ పార్టీ రూలింగ్ పార్టీ మీద ఇక వేయడము, దాని మీద వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలిచారు, ఎలా అదంతా డైవర్ట్ చేశారు. దాని తర్వాత సొంత బాబాయ్ కేసుని అతను న్యాయం చేస్తా అది అని చెప్పి సుత్తి కబుర్లు చెప్పి లాస్ట్ సిబిఐకి ఇచ్చాడు. అదంతా అయ్యింది, ఆ సిబిఐ కూడా మళ్ళీ వాపస్ తీసుకున్నాడు. లాస్ట్కి మళ్ళీ సునీతారెడ్డి గారి యొక్క దీంతో ఆమె కృషితో మళ్ళీ సిబిఐకి ఇవ్వడం జరిగింది ఒత్తిళ్ల గుల్లంగి. సో ఇవన్నీ ఇదంతా ఎగ్జాక్ట్లీ సార్, నేను కాదనట్లేదు, కాకపోతే
తెలిసిపోతుంది. కాకపోతే నేను చెప్పేది Intentions. 100% ఇంటెన్షన్ ఇస్ సార్, మెన్సరీ యాజ్ సార్, కానీ అది ప్రూవ్ చేయగ సాక్ష్యాధారాలు అప్పటికే వీళ్ళు మంట కలిపేశారు. నేను చెప్తున్నట్టు ఫస్ట్ 24 to 48 అవర్స్ ఆ సాక్ష్యాధారాలు చాలా ఇంపార్టెంట్. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు చూడాలన్నా బాడీని మూవ్ చేశారు, బ్లడ్ స్టైన్స్ తుడిచేశారు, అన్ని చేస్తారు. కంటామినేటెడ్ హోల్ క్రైమ్ సీన్. హత్య చేసిన వాళ్ళు క్లూ కూడా ఇవ్వకుండా హత్యలు చేస్తూ ఉంటారు కొన్ని హత్యల్లో కదా. కరెక్టే సార్. అయినా పట్టుకుంటారు, అయినా అంతకుండా పట్టుకుంటారు, మొత్తం స్టోరీ అంతా తీస్తారు. సీరియల్ కిల్లర్స్ అయితే ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. సార్ ఇక్కడ కూడా పట్టుకున్నారు, మనం మర్చిపోతున్నాం. పట్టుకున్నారు కానీ సీరియల్ కిల్లర్ అయితే ఒకడే చేస్తాడు కాబట్టి వాడికి వెనక ఎవరు ఉండరు. ఎవరన్నా మహా అయితే ఒకళ్ళో ఇద్దరు సహకరించే వాళ్ళు ఉంటారేమో. బట్ దిస్ ఈజ్ అ పొలిటికల్లీ మోటివేటెడ్ కేస్, పొలిటికల్ కేస్, హై ప్రొఫైల్ కేస్. దీంట్లో చాలా హ్యాండ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. చేసిన వాళ్ళు కిరాయిగాళ్లే, చేయించిన వాళ్ళు అసలు కేటుగాళ్ళు. అసలు వాళ్ళని పట్టుకోకుండా దర్యాప్తు వెళ్లాల్సిన దగ్గరికి మనం కోరుకోవడం కాదు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారం వెళ్లాల్సిన దగ్గరికి వెళ్లకుండా దర్యాప్తు ఎలా ముగిసింది అనేదే చాలా కీలకమైన అంశం. మీరు అన్నారు ఇందాక, రైట్, ఓకే, ఆ కిరణ్ యాదవ్, సమ్ అర్జున్ రెడ్డి ఆవిడ అడిగారు కాబట్టి చేశారని. ఆవిడ అడిగారు కాబట్టి చేయడం ఏంటి? ముందు చేయొద్దా? ఆవిడ అడిగితే చేయడం ఏంటి? సిబిఐ పనే అది కదా, ముందెందుకు చేయలేదని. రైట్. మురళి గారు, ఈ కేసులో దర్యాప్తు ముగిసింది అని సిబిఐ చెప్పడం అనేది కాసేపు అట్లా పెడదాం. అసలు మార్నింగ్ 4:30కో 5:00కో ఫోన్ వచ్చింది. ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్కి వచ్చింది. ఫోన్ చేసింది ఎవరు? మాట్లాడింది ఎవరు? మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ వాంగ్మూలమో వాళ్ళ సాక్ష్యమో తీసుకోవాలిగా. డెఫినెట్ గా తీసుకోకుండా ఎట్లా ఉండాలి? అసలు దర్యాప్తు ఎలా ముగిసింది? నాకు అది అర్థం కావట్లా. అదే ఇవన్నీ వెంకటకృష్ణ గారు మీరు అన్నట్టుగా చాలా శేష ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఒకటి కాదు, మీరేదో లోటస్ పాండ్కి పోయిన ఫోన్ సమస్య కాదు. అసలు హఠాత్తుగా ఇది ముగిసిపోయింది అని అంటేనే వివేక హత్య కేసుకు సంబంధించి గత 5 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. ఆమె సునీత గారు అయితే మాకు న్యాయం జరగదు, ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రానికి వెళ్లాలని ఢిల్లీనో తెలంగాణ కోరింది. ఆమె కోరిక ప్రకారమే ఈ రాష్ట్రంలో కాకుండా బయట పెట్టారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఏదో సీరియస్ గానే జరుగుతుంది, దీని వెనకాల ఎవరో పెద్ద శక్తులు ఉన్నాయి, ఆ పెద్ద శక్తులన్నీ బయటకు వస్తాయి అన్నటువంటి రకరకాల చర్చలు, రకరకాల అభిప్రాయాలతో ఉన్న పరిస్థితిలో ఒక్కసారిగా ఈ కేసు తుస్సుమని అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది అన్నిటికంటే కీలకమైనదిగా నేను భావిస్తున్నాను. వివేకానంద రెడ్డి గారిని చంపడం అనేది అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి వాళ్ళు చేసిన చర్యన లేదు, దీని వెనకాల వేరే శక్తులు ఉన్నాయా, ఆ శక్తులు ఎంత బలమైనటివి, వాటికి అవసరాలు ఏంది, ఈ విషయాలన్నీ శేష ప్రశ్నలే. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాకుండానే ఇది ముగిసిపోయింది కూడా చాలా అసలు మరీ అన్యాయంగా ముగిసిపోయింది. అందులో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు బాధితులకి న్యాయం జరుగుతుంది. గతంలో నాకు అర్థం కాదు అదే మురళి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఇంత పొరుగు కత్తి పెట్టి పెద్ద పోస్టర్ వేశారు కదా, నారాసుర రక్త చరిత్ర అని. మరి దాన్ని ఎన్నికల ప్రచారం కూడా చేసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఏం చేస్తుంది ఈ కేసు దర్యాప్తు విషయమై? ఆయన మీద అంత నింద వేస్తే వాళ్ళు ఎందుకు రివర్స్ కేసు పెట్టలేదు? దర్యాప్తు ముగిసిపోయిందని సిబిఐ ఎలా చెబుతుంది? పార్టీ ఎందుకు మానిటర్ చేయట్లేదు? కూటమి ప్రభుత్వం ఎందుకు మానిటర్ చేయలేదు? ఇదంతా పెద్ద మిస్చిఫ్ కదా. అదే ఇవన్నీ కూడా ఒక మిస్టరీగానే ఉన్నాయి. ప్రజలు భావిస్తున్నటువంటి శేష ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇంత పెద్ద ఆయనకి ఇంత దారుణమైనటువంటి హత్య జరిగితేనే ఈ రకంగా ఉంది, అన్నిటికీ సమాధానం లేని ప్రశ్నలు 100 కనిపిస్తున్నాయే. ఒక మామూలు ప్రజలకి మనపోటోళ్ళకి జరిగితే ఏంది ప్రశ్న అన్నటువంటిది చాలా పెద్ద ఎత్తునే చర్చ ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవంగా ప్రభుత్వం ఏ రకమైనటువంటి సమస్య ఏంటంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ కాబట్టి, లేదా వైసీపీ వాళ్ళ పాత్ర ఎంత ఉంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాత్ర ఎంత ఉంది, వీటన్నిటికంటే కూడా అసలు దురుద్దేశపూరితంగా ఈ కుట్రలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరికీ శిక్ష పడిందా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. ఇది రాష్ట్ర ప్రజలందరిలో ఉన్నటువంటిదే. ఇదేమో ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళిద్దరికి
సమస్య కూడా కాదు కదా. అసలు దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఏవి, ఆ శక్తులన్నీ ఏ ఏ శక్తులు ఏ రకంగా పనిచేసినాయో వాళ్ళందరినీ గుర్తించారా, గుర్తించినటువంటి వాళ్ళకి తగిన శిక్ష పడిందా అని అంటే అర్థం కాని పరిస్థితి. ఇదేదో ఒక అర్ధాంతరంగా ముగిసిపోయినట్టుగా కనిపిస్తున్నటువంటిది. అందుకని అనేక శేష ప్రశ్నలు మిగిలిపోయినాయి. వీటన్నిటికీ సమాధానం ఏ రకంగా ఉంటుందనేది ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం తర్వాత న్యాయం జరుగుతుందనేది అన్ని సునీత గారి రియాక్షన్ కూడా తెలియదు. అసలు సునీత గారి రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఏంది, ఆమెమన్నా ఇంక వేరే రకమైనటువంటి ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా ఏమనేది కూడా తెలియదు. సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఏమంటే సునీత గారికి మీ గ్రీవెన్సెస్ ఏమున్నాయో, మీరు చెప్పదలుచుకున్న విషయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఆ ట్రయల్ కోర్టులోనే మీరు ప్రస్తావన చేయండి, అక్కడే పరిష్కారం చేసుకోండి. ఇంకా సుప్రీంకోర్టులో ఈ చర్చ లేదు, ఇది ముగిసిపోయినటువంటి చర్చ అయిపోయింది. మీరు ఏమన్నా ఉంటే అక్కడ తెలుసుకోండి. అక్కడ కూడా ఏవైతే పిటిషన్లు మా దగ్గర పెండింగ్ ఉన్నా అన్ని రద్దు, అన్ని కొట్టివేసి ఆవిడ పోరాటం అంత ఈజీగా ఆపుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఏదో రకంలో ఏమాత్రం అవకాశం దొరికినా పోరాడుతూనే ఉంటుంది. కానీ దర్యాప్తు సంస్థే ముగిసిపోయిందని చెప్పిన తర్వాత పాపం ఆవిడ ఏ కోర్టుకి వెళ్తుంది, ఎక్కడ మాట్లాడుతుంది, ఏంటి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, విద్యాసాగర్ గారు అసలు జగన్మోహన్ రెడ్డి దంపతులకి మరణ వార్త చెప్పింది ఎవరు? ఒకటి, గుండెపోటు అని ప్రకటించింది ఎవరు? సాక్షి టీవీలో అనౌన్స్మెంట్ చేసింది ఎవరు? తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎలా చెప్పాడు గుండెపోటుతో చనిపోయినారని? మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో పదే 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 గుండెపోటుని చెప్పించింది ఎవరు? ఇవన్నీ వీళ్ళందరూ విట్నెస్లే కదండి. కనీసం సాక్షులుగా, వీళ్ళందరూ నిందితులుగానో అంతకులుగానో పక్కన పెట్టండి, కనీసం సాక్షులుగానైనా జరగాలి కదా. ఒకటి. రెండవది, నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసింది 2 రోజుల తర్వాత, చనిపోయిన 3వ రోజు వచ్చిన కథనం అది. అంటే 3వ రోజు ఆ కథను రాయడం వెనుక అంత పెద్ద పోస్టర్ లాగా వేసిన సాక్షిలో ఆ స్టోరీ వెనుక ఉన్నదెవరు, రాసింది ఎవరు, రాయించింది ఎవరు, దానికి హేతు ఏంటి, లీడ్ ఏంటి, దానికి ఆధారం ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఎంక్వైరీ చేయాలి కదా, ఇన్వెస్టిగేషన్ లో భాగమే కదా, వాళ్ళందరూ విట్నెస్ అవుతారు కదా. ఇవన్నీ చేయకుండా ఎలా ముగిసింది అనే సాగర్ గారు, ఇది మీడియాలో కథనాలు, వాళ్ళ మీడియాలో వచ్చిన కథనాలు, ఆ రోజు కానీ ఆ ఉదయం నుంచి వచ్చిన కథనాలకు సంబంధించి కానీ, లేకపోతే 2 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీదకి నెట్టేస్తూ రాసిన కథనం మీద కానీ, వీటన్నిటికీ మూలం ఏంటో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది కదా. సిబిఐ ఎవరు చెప్పారు ఏంటి అనే దాని మీద, చెప్పిన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ఇంపార్టెంట్ కదా. అది ఎందుకు జరగలేదు అనేది ఒక పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో తెల్లవారుజామున వచ్చిన కాల్కు సంబంధించి అజయ్ కల్లం రెడ్డి గారిని అడిగారు, ఆయన ఇంటికి లేదో 160 మాట్లాడారు అని చెప్పారు. కానీ మరి ఫోన్ వచ్చింది భారతి గారికి, భారతి గారు పని ఇంట్లో పనిచేసే అబ్బాయితో చెబితే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచాడు, కింద మీటింగ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని తెల్లవారుజామున. అంత పొద్దున్నే మీటింగ్ ఏంటనేది ఒకటి. ఆ అబ్బాయి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారు, మళ్ళీ కిందకు వచ్చి చిన్నాన్న లేడు మనకి అని చెప్పారు. ఈ ఎపిసోడ్ లో కనీసం నిందితులుగా పక్కన పెట్టండి, సూత్రధారులుగా జగన్మోహన్ రెడ్డి భారతీయుల పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడదాం కాసేపు. కనీసం సాక్షులుగానే విచారించాల్సిన అవసరం ఉండింది కదా. ఎవరిని వదలకూడదు కదా ఇంత హై ప్రొఫైల్ కేసులో. కరెక్ట్ వెంకటకృష్ణ గారు, ఆ విషయం మీదనే సునీతారెడ్డి గారు పోరాడారు. ఇప్పుడు అక్కడ ఆవిడకి అది న్యాయం జరగలేదు అనేదే కదా పాయింట్. ఆ వాళ్లను కూడా దీంట్లో విచారణ పరిధిలోకి తీసుకురావాలన్నదే ఆమె ప్రైమ్ ఆఫేసి ప్రేయర్. ఆ ప్రేయర్ ను కన్సిడరేషన్ లేకి సిబిఐ తీసుకోకపోగా సుప్రీంకోర్టు కూడా ప్రేయర్ ని తీసుకోవాలి, మీరు ట్రయల్ కోర్టులో తేల్చుకోండి అని చెప్పారు. ఎట్లా ఉంటదంటే, ఐ విల్ టెల్ యూ వన్ క్లాసిక్ ఎగ్జాంపుల్. రీసెంట్ గా అనంతబాబు మర్డర్ కేసు, అనంతబాబు ఆయన సంబంధించిన మర్డర్ కేసు ఉంటుంది కదా, ఆ కేసులో సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే ఇమీడియట్ గా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 5 మంది పోలీసులు వాళ్ళ మీద ఇమీడియట్ గా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంది. చాలా డీజీపీ మీద చాలా సీరియస్ గా కామెంట్ చేసింది. అంటే పాత్ర జరిగిన కొత్త డీజీపీకి అది పాపం ఆయన మీద వచ్చి పడింది. అట్లాగా సుప్రీం కోర్టు చేసే కామెంట్స్ ని ఇన్వెస్టిగేషన్ మీద యాజ్ ఇట్ ఈస్ గా లోయర్ కోర్ట్స్ మీద
చాలా విస్తృతమైనటువంటి ప్రభావం చూపిస్తది. ఇది ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు లేరు, ఇది అందరికీ తెలిసింది. అందుకోసం మొదట్లో చెప్పాను ఇట్ ఈస్ గాన్ అని. ఎందుకు చెప్పానంటే ఇదే ఇందుకోసమే చెప్పాను. ప్రభావం సుప్రీంకోర్టు చేసే వ్యాఖ్యల మీదనే లోయర్ కోర్ట్స్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారనేది తెలుస్తుంది కేసులో, ఎంత గ్రీవెన్స్ చూపించారు అనేది. ఇక్కడ మా మిత్రుడు బీజేపీ నుంచి వచ్చినటువంటి మిత్రుడు ఆ అడ్వకేట్ గా మాట్లాడారా బీజేపీ అధికారిగా మాట్లాడారా నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిందంతా కూడా కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది ఏది కరెక్ట్ కాదు, ఏది టెక్నికల్ ఎవిడెన్స్ ఇది అదే అన్నది. ఏ కంట్రీకి దానికి స్టాండర్డ్ టైమ్స్ ఉంటుంది. మనం ఐఎస్టీలో ఉంటాము, మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఐఎస్టీలో రిజిస్టర్ అవుతుంది. ఐ హావ్ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్, ఐటీ ఫోరెన్సిక్ లో. అది తప్పది, 100% తప్పది. గూగుల్ టేకాప్ కాదు, ఇంకో టేకాప్ కాదు, ఇంకో టేప్ ఏదైనా సరే ఇట్ విల్ రిజిస్టర్ ఇన్ ఐఎస్టీ ఓన్లీ. మనం ఇండియాలో ఉంటే అమెరికన్ టైం లైన్ లో మనం ఉండం. అందుకోసం ఫోన్ కొన్న వెంటనే గూగుల్లో మన పేరు డీటెయిల్స్ మొత్తం అన్ని రిజిస్టర్ చేస్తే కానీ ఇక్కడ యాక్టివేట్ కాదు. ఇండియాలో ఆ ఫోన్ కొత్త ఫోన్ యాక్టివేట్ కాదు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఆ 7 గంటలకు 8 గంటలకు 4 గంటలకు కన్వర్షన్ అటువంటి ఏమి ఉండవు, అటువంటిది ఏమి ఉండదు. మరి మిత్రుడు ఎందుకు చెప్పారో నాకు తెలీదు, కానీ నేను ఒకటి బలంగా నమ్ముతాను, చాలా భయంకరమైన పవర్ఫుల్ అయిన అదృశ్య శక్తి దీని వెనకాల పనిచేసింది అనేది మాత్రం బలంగా నమ్ముతాను. ఇది అన్యాయం, ఇది అర్ధాంతంగా ముగిసినటువంటి కేసు కాదు. మన కందరపు గారు అన్నట్టు అర్ధాంతరంగా ముగిసిపోతే అనుకోదు, అర్ధాంతరంగా ముగిసిపోలేదన్నా, అన్యాయంగా ముగిసిపోయింది ఈ కేసు, అక్రమంగా మునిగిపోయింది ఈ కేసు. ఇది మామూలు సుప్రీంకోర్ట్స్ కామెంట్స్ అనేటివి ఈజీగా తీసుకునేటివి కాదు. పాసింగ్ కామెంట్స్ ఏదో పాసింగ్ కామెంట్ చేసినా కాదు. నో, నాట్ లైక్ దట్. పాసింగ్ కామెంట్స్ బట్టే ఫర్దర్ గా నేను ఒక ప్రశ్న అడుగుతాను. నారాసుర రక్త చరిత్రాన్ని మీ మీద రుద్ది ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసుకుని ఆయన చాలా లాభపడ్డాడు కదా ఈ హత్య ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కదా. ఈ కేసులో తెలుగుదేశం పార్టీగా కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా కానీ ఇంప్లీడ్ అవ్వలేదు ఈ కేసులో. అసలు ఈ దర్యాప్తు విషయంలో ఎంత సీరియస్ గా తీసుకున్నారు అనేది కూడా డౌటే. ఏంటి దానికి కారణం ఏంటి? అంటే మా మీద మేము మొదట్లో దానికి ఆన్సర్ చెప్పాను. మా మీద వచ్చినటువంటి నింద లేదా ఆరోపణ ఏదైతే ఉందో సిబిఐ మొదట్లో దాన్ని కడిగేసిందని చెప్పేశాం. అంటే మా న్యాయం చేయని వాళ్ళు మేము ఉన్నాము చెప్పి. వ్యక్తిగతంగా బాబు గారు ఎందుకు దాని మీద ఇనిషియేట్ తీసుకోలేదంటే ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ పర్సన్ టు టెల్. అది కేవలం బాబు గారికి తెలుసు ఆ విషయం ఎందుకన్నది. నేను దాని గురించి కామెంట్ చేయలేను. సో యాజ్ ఏ పార్టీగా వీ గాట్ క్లీన్ చిట్ ఫ్రమ్ ద సిబిఐ వెరీ ఇనిషియల్ స్టేజ్ ఇన్ ద కేస్. పార్టీగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఇంకా మా క్లీన్ చిట్ వచ్చిన తర్వాత నేరం మొత్తం అంతా కూడా వాళ్ళ మీద వెళ్ళిపోయింది, నేరస్తులు పట్టుబడ్డారు, ఛార్జ్ షీట్లు అయిపోయింది, అన్ని ఛార్జ్ షీట్లు అయిపోయినాయి కదా. సో అక్కడ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కావలేదు అన్నది మీద నేను కామెంట్ చేయను. నాకు అధికారము లేదు, నాకు ఆ కెపాసిటీ కూడా లేదు. ఇంకా మా మిత్రుడు అంటున్నారు అట్లా జరిగింది ఇన్వెస్టిగేషన్, ఇట్లా జరిగింది, 3 ఛార్జ్ షీట్లు వేశారు. 3 ఛార్జ్ షీట్లు కాదు, 30 ఛార్జ్ షీట్లు వేయాలా? ఓబులాపురం కేసులో వేయలేదా? 7 ఛార్జ్ షీట్లు వేయలేదా? దీని 3 ఛార్జ్ షీట్లకే మనం ఏదో గొప్పలు చెప్పుకుంటాం. ఎందుకంటే 7 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశాయి. సిబిఐ ఏ ట్రయల్ కోర్టులో అయితే బెయిల్ కోసం పెట్టారో హైదరాబాద్ లో, ఆ జడ్జిని లంచం తీసుకుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికితే ఆ జడ్జి సూసైడ్ చేసుకున్నాడు. అంత కీన్ అంటే మానిటర్ చేసింది సిబిఐ ఆ కేసులో, ఓబులాపురం మైనింగ్ కేసులో. మీరు గుర్తు తెచ్చుకోండి, వెంకటకృష్ణ గారు బెయిల్ ఇవ్వడానికి గాలి జనార్దన్ రెడ్డికి 7 కోట్ల లంచం 5 కోట్ల 7 కోట్ల సబ్జెక్టు కరెక్ట్. అంటే ఈ కేసులో వెనకాల ఏదో జరుగుతుందని కూడా మానిటర్ చేసి ఆ జడ్జి దాచిపెట్టిన డబ్బులు కూడా బయటకు తీస్తే, ఆ జడ్జిని సస్పెండ్ చేస్తే, ఆ కొడుకు దానిలో జడ్జి కొడుకు మీడియేటర్ చేశాడంటే కొడుకుని జైలుకి పంపిస్తే ఇక్కడ నాకు ఒక విషయం కావాలండి. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే సిబిఐని ఎవరో మేనేజ్ చేశారు అనే ఒక చర్చ జరుగుతుంది బయట. ఒక మాట అండి ప్లీజ్. బయట చర్చ ఏంటంటే సిబిఐని ఎవరో మేనేజ్ చేశారు అనే ఒక అంత పెద్ద సంస్థ మీద ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి.
అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అంటే మీరు కానీ లేకపోతే కృష్ణకాంత్ కానీ మీరిద్దరు కూటమి పార్టీల నాయకులే కాబట్టి ముందు మీరు చెప్పండి సాగర్, జగన్మోహన్ రెడ్డి గారు తనంతట తానుగా తన ఇన్ఫ్లుయెన్స్తోనే మేనేజ్ చేసుకుంటున్నాడా సిబిఐని, లేక ఇంకెవరైనా సహకరిస్తున్నారా కూటమి పార్టీల్లో ఢిల్లీ స్థాయిలో అనేది కూడా ఇంకో చర్చ ఉంది. లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం లేదు అని, ఆయన నిజంగానే సంబంధం లేదు కాబట్టి ఆయన పట్టించుకోవడం మానేశాడు, పట్టించుకోవట్లేదు ఏమి అసలు? అది పట్టించుకోకుండా ఉండటం అన్నది అసాధ్యం. ఆయన పట్టించుకున్నాడు కాబట్టే ఎక్కడో ఎవరో ఏదో జరిగింది కాబట్టే ఈ కేసు అన్యాయంగా అక్రమంగా ఈ రోజు ముగిసింది. సునీత గారికి న్యాయం జరగలేదు. ఆయన పట్టించుకోలేకపోతే ఈ కేసులో ఆయన కూడా నిందితుడిగా చేరే అవకాశం ఉండేదేమో. ఆయన సీరియస్ గా తీసుకున్నాడు కాబట్టి. ఇక్కడ మీరు మంచి పాయింట్ ఒకటి చెప్పారు. ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ కేసులో 2 రకాలైనటువంటి లాభాలు చేకూరాయి జగన్మోహన్ రెడ్డికి. 2 రకాలు. ఒకటి, ఎలక్షన్ల ముందు బాబాయ్ మర్డర్ కేసుతో అధికారాన్ని సంపాదించుకున్నాడు. దాంట్లో సక్సెస్ఫుల్ గా ఆయన సక్సీడ్ అయిపోయినాడు. రెండోది, ఇప్పుడు ఇక్కడ భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్ ఈ కేసులో. అంటే ఈయన కాకుండా వీళ్ళిద్దరు అక్యూజ్ ఉన్నారు. అసలు పులివెందలలో భాస్కర్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి అంటే అది ఒక వాళ్ళు సామ్రాజ్యంగా ఫీల్ అయ్యే టైంలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద చాలా ఎక్కువ ఉంటది అన్న టైంలో అంతా చెప్పుకుంటారు. కడప జిల్లా మొత్తం తెలుసు, వైసీపీ పార్టీలు అందరికీ తెలుసు ఆ విషయం, అది వేరే విషయం. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇతని మీద చాలా ఉంటది అని గనక అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ దెబ్బతో భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి అక్యూజ్ గా చేర్చారు. ఈ దెబ్బతో వాళ్ళ అక్యూజ్డ్ గా కోర్టు చుట్టూ తిరుగుతూ వాళ్ళు కనుక కన్విక్షన్ వచ్చింది అనుకోండి, ఒక దెబ్బకు 2 పిట్టలు అయిపోయారు. ఒక మర్డరు, 2 సమస్యలు సాల్వ్. అతని మీద నెత్తి మీద కూర్చొని వ్యక్తి ఉండడు. చూసారా ఎంత డీప్ గా ఉంటుందో, ఎంత డీప్ పెనిట్రేట్ క్రిమినల్ డిస్కషన్ జరుగుతుందో. అటు పులివెందులో సమస్య పోయా, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా అవకాశం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు నుంచి ఆయనకు అవకాశం వచ్చింది. సో హౌ డీప్లీ దే పెనిట్రేటెడ్ ఇన్ క్రిమినాలజీ. అంటే ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే కేసు ఎంత నేను బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా నాకు అర్థం కాదు ఏంటంటే సుప్రీంకోర్టు ఈ 32 ప్రశ్నలు సునీత గారు లేవనెత్తిన ప్రశ్నల మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి సిబిఐని ఎందుకు ఆర్డర్ చేయలేదు? ఆ 32 క్వశ్చన్లకు సమాధానం చెప్పకుండా ఎట్లా సిబిఐ మా ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోయిందని చెప్పింది? మీరు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలు వెంకటకృష్ణ గారు, ఏది సాక్షి లేకపోతే కుంటే పోటీ, ఇవన్నీ చాలా చిన్న ప్రశ్నలు. ఆవిడ చాలా పెద్ద ప్రశ్నలు ఎవరెత్తారు, ఎవరి మీద అనుమానం ఉందో, ఎందుకు అనుమానం ఉందో, ఏ రకంగా అనుమానం ఉందో, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పారు, ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటారని చెప్పేసి ఆవిడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో పాటు కొన్ని దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు కోర్టులో. అదే లూత్రా గారు ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరం వ్యక్తం చేసిన దాంట్లో ఆయన సుప్రీంకోర్టు అంటే మీరు పిటిషన్ మీద పిటిషన్ వేసుకుంటే జరుగుతుంది, మీరు ఏదైనా ఉంటే ట్రయల్ కోర్టులో తెలుసుకోండి అన్నారు. ట్రయల్ కోర్టులో తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? ట్రయల్ మళ్ళా సుప్రీంకోర్టులో నుంచి డిస్పోజ్ ఆఫ్ అయిపోయినటువంటి కేసును లోయర్ ట్రయల్ కోర్టు కెన్ ఆర్డర్ రీఇన్వెస్టిగేట్ ద కేస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అయిపోయింది, కేసు చచ్చిపోయింది అది విషయం అర్థమవుతుంది అందరికీ అని. రైట్, ఓకే. సాగర్ ఒక్క నిమిషం అండి. కృష్ణకాంత్ గారు, ఇప్పుడు ట్రయల్ కోర్టులో తేల్చుకోమని చెప్పారు కదా, కింద కోర్టులో. ఇప్పుడు ట్రయల్కి వెళ్తుంది కేసు. ఇప్పుడు ఇందులో చాలా మందిని సాక్షులుగానైనా విచారించాల్సిన పరిస్థితి కనబడుతోంది మనకి, సిచ్యువేషన్ చూస్తూ ఉంటాయి. బట్ సిబిఐ ఆ పని చేయలేదు. చాలా మందిని సాక్షులుగానైనా విచారించే పనిని సిబిఐ ఎందుకో చేతనో చేయలేదు. చాలా మందిని పిలవలేదు. నవ్వుకోవడం కాదు, మన సీరియస్లీ పిలవలేదు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారా? పిలవలేదు. భారతిరెడ్డి గారిని పిలిచారా? పిలవలేదు. భారతిరెడ్డి గారు పిలుస్తున్నారు రమ్మని చెప్పిన మధ్యలో పిలిచిన పని అబ్బాయిని పిలిచారా? పిలవలేదు. ఆ మీటింగ్ లో ఉన్న మిగతా అధికారులు పిలిచారా? పిలవలేదు. తర్వాత సాక్షిలో టీవీలో వార్త వేసిన ఆ జర్నలిస్టులను పిలిచారా? పిలవలేదు. పత్రికలో రాసిన వాళ్ళని పిలిచారా? పిలవలేదు. విజయసాయి రెడ్డి గుండెపోటుని ప్రెస్ మీట్ పెట్టిన విజయసాయి రెడ్డి గారిని పిలిచారా? పిలవలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. అలాగే 2 రోజుల తర్వాత ఎంత పెద్ద కత్తి పెట్టి రాసిన
కథనం ఎవరు రాయించారు ఏంటి రాయాలంటే దానికి సార్ ఒక వార్త రాయడానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసులో నారాసుర రక్త చరిత్ర అని ఈ హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని రాశారు అని అంటే దానికి ఆధారం ఏంటో అది కూడా సాక్ష్యం. అప్పుడు ముఖ్యమంత్రి ఈ పరిస్థితుల్లో ఈ ట్రయల్ కోర్టుకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిచే అవకాశం ఉంటుందా మళ్ళీ ఇంకా? షూర్ సార్, తప్పకుండా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి ఏంటంటే సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే భారతీ రెడ్డి గారు కానీ వాళ్ళని ఎందుకు పిలవలేదంటే, నేను మళ్ళీ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ మనకి డైరెక్ట్ ఎవిడెన్స్లు దొరకట్లేదు వాళ్ళని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయడానికి. అక్కడ ప్రాబ్లం అదే అయింది, డైరెక్ట్ ఎవిడెన్సెస్ వాళ్ళ మీద లేవు. అండ్ ఇక్కడ లార్జర్ కాన్స్పిరసీ ఇక్కడ అయ్యింది అన్నది నిజం. అక్కడ ఛార్జ్ షీట్లో కూడా అదే పెట్టారు, అక్కడ లార్జర్ కాన్స్పిరసీ అయింది. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఆయనే చెప్పాడు కదా, 5:30కు ఫోన్ వచ్చింది, కిందకు వచ్చి చెప్పాడు నా చిన్నాన్న లేడు అని. ఫోన్ చేసి ఎవరు తెలుసుకోవడానికి పిలవాలిగా, సింపుల్ లాజిక్. ఫోన్ అయింది అని అదే చెప్తున్నా సార్. ఇప్పుడు 5:30కి చెప్పానని చెప్తున్నాడు, దాని తర్వాత మళ్ళీ అది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అయినా ఏంటో అది నేను చూడలేదు. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఒఫీషియల్ గా ఆయనకు వచ్చిన కాల్స్ నేను చెప్పినట్టు, ఇప్పుడు అవినాష్ రెడ్డి సిన్స్ ఫ్రమ్ మార్నింగ్ 4 o'clock నుంచి ఆయన వాట్సాప్ మెసేజెస్ కానీ అవన్నీ కానీ యాక్టివ్ ఉన్నాయని చెప్పి సిబిఐ ఇన్వెస్టిగేషన్ తేలింది. కానీ ఆయన వీళ్ళకి భారతీ రెడ్డికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ కాల్ చేశారా అంటే, వాట్ అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ఆఫీషియల్ సిబిఐ దానిలో చెప్పింది ఏంటంటే, నవీన్ అనే అతని ద్వారా నేను భారతీ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశానని చెప్పాడంట. జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఫోన్ ద్వారా నేను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశా అన్నాడంట. సో వెన్ పీపుల్ ఆర్ సో స్మార్ట్ యూ కెనాట్ డైరెక్ట్లీ, నేను అదే చెప్తాను, చాలా స్మార్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు కొత్త పీపుల్ ఆర్ సో స్మార్ట్, సిబిఐ అంతకంటే స్మార్ట్. ఒకటి చెప్తాను వినండి సార్, ఇప్పుడు కొత్త నేరస్తుల కంటే కొత్త లాయర్ కంటే పాత నేరస్తుడికి ఎక్కువ సెక్షన్లు మా దాంట్లో సామెత. సో అదే విధంగా వెన్ ద పీపుల్ ఆర్ సో స్మార్ట్, వాళ్ళకి అన్ని ఒక పగడ్బందీగా చేసినప్పుడు అది ఈజీగా దొరికే విధంగా చేయరు సార్. ఇప్పుడు ఇదే నేను సింపుల్ చెప్తాను సార్, ఇప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ అయింది, మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట తీసాము, ఇదే ఇంకా లడ్డు స్కామ్ అయింది, ఇవన్నీ అయినాయి. బట్ వేర్ ఇస్ ద మెయిన్ కింగ్ పిన్? మెయిన్ కింగ్ పిన్ ని డైరెక్ట్ గా మనం అటాచ్ చేసే విధంగా ఎవిడెన్స్ ఎందుకు అయిపోయింది? ఏ కేసులోనూ ఏ స్కామ్ లోను మీరు అక్కడ దాకా వెళ్ళలేకపోయారు, వెళ్ళలేరు. ఎడ్యుకేటెడ్ క్రిమినల్స్ మోస్ట్ డేంజరస్. అదే సార్ నేను చెప్పి తప్పించుకుంటారు, లేదని చెప్తున్నా. అండ్ ఇంకో సార్ సార్ ఇంకోటి ఇందాక మిత్రులు సాగర్ గారు లేదు సార్, అదొక్కటి నేను ఒక్కటి క్లారిఫై చేస్తాను. అది ఆఫ్ కోర్స్ సార్ కి అది అందులో అదేదో సర్టిఫికేషన్ ఉంది, దట్స్ అ గుడ్ థింగ్. బట్ నేను చెప్పేది ఏంటి సార్, ఇది ఏంటంటే ఇది జనరల్ గా ఇది టైం స్టాంప్ నార్మలైజేషన్ అనే ప్రక్రియను వాడతారు వీళ్ళు, ఈ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు జనరల్ గా మనం ఏమనుకున్నాము, మొబైల్ ఇండియా రిజిస్ట్రేషన్ అయితే ఇండియన్ టైం చూపించాలి కదా అని. ఇక్కడ నేను చెప్పేది మామూలు మన ఇద్దరం వాడుకునే మామూలు మొబైల్ మెసేజ్ గురించి కాదు, ఏవైతే డిలీటెడ్ మెసేజెస్ ఆల్రెడీ డిలీట్ చేస్తారు, వీళ్ళు సస్పిషియస్ మెసేజెస్ అయినాయి అవి డిలీట్ చేస్తారు, ఆ డిలీట్ అయిన వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికి వాడు ఒక టూల్ వాడతాడు. కాదని బ్లంట్ గా సెలిబ్రేట్ అనే ఒక టూల్ వాడతారు, సెలిబ్రేట్ అనే ఒక టూల్ వాడతారు. సో జనరల్లీ మామూలుగా ఏంటి ఆ టూల్ ఏంటి, రా డేటా, డిలీటెడ్ మెసేజ్ రా డేటా యూటీసీ వరల్డ్ టైమ్ లైన్ ప్రకారం తీస్తుందంట. సో దాని ప్రకారం ఇనిషియల్ కన్ఫ్యూజన్ అయింది. సో ఈ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడో వాడు టైమింగ్ మాన్యువల్ సెట్టింగ్ చేసుకోవాలి, అది వాళ్ళు ఇనిషియల్ గా చేయలేదు. సో దట్స్ అన్నిటికీ మనం అన్ని ఇట్లా సిబిఐ చేసిన అంటే లేదు సార్, బికాస్ ఇట్స్ ఇండిపెండెంట్ ఏజెన్సీ, వాళ్ళ పని వాళ్ళు సిబిఐ ఏం చేయలేదని అంటున్నాను సార్. నేను చెప్తుంది కూడా అదే సార్, దే ఆర్ డూయింగ్ దర్ బెస్ట్ వాట్ ఎవర్ విత్ ఇన్ ద ఎవిడెన్సెస్. సార్ నేను చెప్పింది ఒకటే సార్, ఫస్ట్ నుంచి 24 to 48 hours క్రైమ్ సీన్ కంటామినేట్ కాకుండా చూసుకోవాలి, అది అయిపోయింది. అది అన్ని ఎవిడెన్సెస్ తారుమార్చారు, విట్నెస్ తారుమార్చారు, అన్ని చేస్తారు. 6 విట్నెస్ చచ్చిపోయారు ఇప్పటి వరకు, విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ లేదు అక్కడ సరిగ్గా. మరి ఇవన్నీ అవుతున్నాయి కదా సార్. అదే పాయింట్ ఇక్కడ, అదే మురళి గారు, అసలు హత్య హై ప్రొఫైల్ హత్య, ఈ హత్యలో సాక్షులు అనుమానాస్పద స్థితిలో చచ్చిపోతారు. ఏ సాక్షి ఎందుకు ఎప్పుడు ఎలా చచ్చిపోయాడో తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ డెత్లే అన్ని. చివరికి హైదరాబాద్ నుంచి జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారిని తీసుకెళ్లిన నారాయణ అనే డ్రైవర్ కూడా అనుమానాస్పదంగానే చచ్చిపోయాడు. ఆ శ్రీనివాసరెడ్డి అనే ఆయన, ఇంకొక ఆయన, 2 సాక్షులు హాస్పిటల్లో చచ్చిపోయారు. ఇంకొక ఆయన ఇంకెక్కడో చచ్చిపోయాడు. చివరికి ఒక డాక్టర్ చచ్చిపోయాడు. ఆయన ఎట్లా చచ్చిపోయాడు పెద్ద ఆయన, ఇంకా ఆయన గురించి తెలిసిందే కదా మీకు, నేను చెప్పవసరలా. ఇన్ని మిస్టరీలు ఉంటే
సిబిఐ ముగిసిపోయిందని తేల్చేసే పరిస్థితి. తర్వాత వీటన్నిటికీ తోడు కర్నూలులో సిబిఐకి జరిగిన ఘోర పరాభవం. ఆ రోజున సిబిఐని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎందుకు అడ్డుకుంటారండి? పోలీసులకి ఏమైనా పనా? సిబిఐ అంటే భయం ఉండాలి కదా పోలీసులకి. అంటే పోలీసుల్ని ఎవరో నడిపించారు, నడిపించిన వ్యక్తి ఎవరైనా సిబిఐ ఆరా తీసుకోవాలి కదా. పైగా సిబిఐ మీదే కేసులు పెట్టారు. సిబిఐ వాళ్ళని చంపేస్తాం ఇక్కడ ఉండని బెదిరించారు. ఇవన్నీ వీటన్నిటి ఇలా వదిలేసి పారిపోయారు సిబిఐ వాళ్ళంటే ఏమన్నా సార్ దీన్ని? సార్ మీరు అన్నట్టుగా ఏదో పెద్ద మిస్టరీ, దాంట్లో ఏం సందేహం లేదు. సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏందనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెడ్డి సునీత గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారో, నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకుంటారో అది ఒకటైతే, ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడారు. విద్యాసాగర్ గారు ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు అధికారంలో ఉండేది కూటమి ప్రభుత్వం, మీరే అధికారంలో ఉండేది, వైసీపీ కాదు కదా. రెండవది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కాదు, ఒక అన్యాయం జరిగింది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అధీనంలో సిబిఐ ఉంటుంది. సిబిఐ ఈ రోజు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పాత్రను పోషిస్తుందో మనం అందరూ కూడా అనేక ఉదాహరణలు చూస్తున్నాము. ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ఇది జరిగింది, ఘటన జరిగింది. ఈ ఘటన వెనక చాలా పెద్ద పెద్ద శక్తులు ఉన్నారని చెప్పి కూటమి ప్రభుత్వ పెద్దలందరూ ఇదే చెప్తున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇదే మాటలు మాట్లాడారు. ఆయన ప్రస్తావన చేస్తూ, పేర్లతో సహా ప్రస్తావన చేస్తూ, నారాసుర రక్త చరిత్ర గురించి కూడా ప్రస్తావన చేస్తూ చెప్పారు. మీ ఆక్సిజన్ తో బతికుంది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఇది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మీరు జోక్యం చేసుకోవాలి కదా. జోక్యం చేసుకొని ఈ రోజు పరిష్కారం చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో జరిగిపోయింది, మిస్టరీ జరిగింది, ఎక్కడో ఎవరు అదృశ్య శక్తులు దీన్ని అంతా మేనేజ్ చేశాయని చెప్పి మాట్లాడే స్థానంలో కాదు కదా ఉండేది. ఈ రోజు ట్రయల్ కోర్టులో కూడా ఇంకా అవకాశాలను సుప్రీంకోర్టు చెప్పింది, మీకు ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి ఇష్యూస్ అని కూడా ట్రయల్ కోర్టులో తేల్చుకోండి అని చెప్పి. తేల్చుకోవడం అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి కదా. మీరు నమ్ముతున్నారు, ఇది కాదు జరిగినటువంటి దాంట్లో నిందితులు అందరి పేర్లు రాలేదు, ఇంకా కూడా ఉంది, ఈ కాన్స్పిరెన్సీ విస్తృతి చాలా పెద్ద ఎత్తున ఉంది అన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించాలి. ప్రభుత్వం స్పందించి దీనికి అవసరమైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నా అభిప్రాయం ఏంటంటే, సెకీ విద్యుత్ ఒప్పందం ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. వెంకటకృష్ణ గారు అమెరికాలో ఎక్కడో కేసు పెట్టారు. ఏమని? గత ప్రభుత్వ హయాంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చి విద్యుత్ ఒప్పందం చేసుకున్నారు అని చెప్పి అమెరికాలో ఈ రోజు కూడా కేసు నమోదయ్యి దాని మీద విచారణ జరుగుతోంది. ఆ కుట్ర ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు, 4-5 రాష్ట్రాలకు సంబంధించింది. అత్యధికంగా లంచం ఇచ్చింది ఎక్కడనంటే ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా పెద్ద నేరం జరిగిందని అంటే ఈ రాష్ట్రంలో ఈరోజు దాకా కేసే పెట్టలేదు కదా. దాని మీద అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఇది శ్వేతపత్రం ప్రకటించి దాని మీద చాలా పెద్ద చేసి లడ్డూలా దొరికాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరెందుకు కేసు పెట్టలేదు? నేను అనేది అదే, దీని వెనకాల శక్తులు ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి దూరంగా జరుగుతున్నారా, లేకపోతే వేరే వ్యవహారాలు ఏమైనా జరుగుతున్నాయో వాళ్ళు చెక్ చేసుకొని చేయాలి. ఇప్పుడు నేననేది ఏమంటే, ఇతర విషయాలు ఎట్లన్నా ఉందండి, తప్పు జరిగినప్పుడు తప్పు చేసినటువంటి వాడిని శిక్షించాలి కదా. మీరు ఇంత పెద్ద ఘటన జరిగితే ఈ ఘటనలో ఈ కాన్స్పిరసీ తీవ్రత ఎంత ఉంది అనే విషయం ఏమీ అర్థం కాకుండానే అర్ధాంతరంగా ముగిసిపోవడం అనేది సమంజసం కాదు. అందుకని కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఏమేమి చేస్తారు, ఏమేమి ఆలోచనలు చేస్తారని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానీకానికి ఏర్పడినటువంటి అనేక సందేహాలకి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉండే పెద్దలది. దాంట్లో ఏమి సందేహం లేదు. ప్రభుత్వంలో లేని వాళ్ళని క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనో రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనో ఉన్నటువంటివి. ఇప్పుడు లడ్డూ దేవి మీద స్పష్టత రాలేదని చెప్పి మళ్ళీ ఏకసభ్య కమిషన్ వేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక సింగిల్ సిట్టింగ్ జడ్జితోనే విచారణ కూడా జరిపించడానికి అవకాశాలు ఏమి మనమే తీసి పారేయలేం కదా. కాబట్టి ఇది అంత స్పష్టత లేదు అని చెప్పి ప్రభుత్వం భావించినా, లేకపోతే అధికార పార్టీ ఏమైనా ఈ కేసు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో సిబిఐ
దర్యాప్తు ముగిసింది అని చెప్పడాన్ని ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏమాత్రం ఈ దర్యాప్తు అంటే ఇలా ఉంటుందా, దర్యాప్తు ఇలా ఉంటుందా అంటే చాలా ఎక్కడెక్కడో విన్నాం, కానీ మన కళ్ళ ముందే జరిగింది. ఇంత ఘోరంగా మూసేస్తారు, ఫైల్ మూసేస్తారు అని ఎవరు ఊహించలా. ఒక ఆయేషా మీరా హత్య కేసు కింద దీనికి పెద్ద తేడా లేకుండా పోయింది. ఆయేషా మీరా ఎలాగైతే నిందితులు దొరకలేదని వదిలేశారో మొన్న, ఇది కూడా అంతే. ఇంక ఇలాంటి ఎన్ని చూడాలో మనం. ఇట్ వెరీ అన్ఫార్చునేట్. భారతదేశంలో ఇలాంటి కల్చర్ దర్యాప్తు సంస్కృతి ఇలా పెరిగిపోవడం, ఇలా దిగజారిపోవడం అనేది ముందు ముందు జరగకూడదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణకాంత్ గారు, మురళి గారు అండ్ విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ